పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూ చేస్తారని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రస్తుతం సెట్స్ మీద ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఏ సినిమాతో వస్తారు అనే హాట్ డిస్కషన్ జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రమే కాదు, ఏ జోనరో కూడా దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఓవైపు రాజకీయాలు, మరొక వైపు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయితే పెండింగ్ ప్రాజెక్టులకు ఫుల్ స్టాప్ పడినట్లే. ఆ తర్వాత సినిమాలో నటించరు ఇక అనే ప్రచారము జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అదే అర్థం వచ్చేలా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఓజీ ఇచ్చిన కిక్తో ఓజీ యూనివర్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో పాటు సమయం దొరికినప్పుడల్లా మూవీస్ చేస్తా అని చెప్పారు. పైగా దిల్ రాజు కూడా మాకు డేట్లు ఇవ్వాలని అడిగితే సరే అన్నారు పవన్. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దిల్ రాజు కాంబోపై ఫిక్స్ అయ్యారు. మరి డైరెక్టర్ ఎవరబ్బా అనే డిస్కషన్ జరిగింది. చాలా మంది పేర్లే వినిపించాయి, కానీ లేటెస్ట్గా వంశీ పైడిపల్లి పేరు తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సిద్ధాంతాలకు సరిపోయే కథను సిద్ధం చేస్తున్నారట వంశీ పైడిపల్లి. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇక వంశీ పైడిపల్లి విషయానికి వస్తే, ఇండస్ట్రీలో దర్శకులంతా వరుసగా 3-4 ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుని దూసుకెళ్తుంటే వంశీ పైడిపల్లి మాత్రం స్లో మంత్రం చెప్పిస్తుంటారు. 18 ఏళ్ల కెరియర్లో కేవలం 6 సినిమాలు మాత్రమే తెరకెక్కించారు వంశీ పైడిపల్లి. 2007లో ప్రభాస్తో మున్నా, 2010లో తారక్తో బృందావనం, ఆ తర్వాత 4 ఏళ్లకి చరణ్తో ఎవడు, ఇలా ప్రతి సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నారు. కొన్ని ఫ్లాప్ సినిమాలు తీసుంటే గ్యాప్ తీసుకున్నారు అనుకోవచ్చు, కానీ హిట్ కొట్టినప్పుడు కూడా అంతే. ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత కూడా మహర్షి మూవీ కోసం 3 ఏళ్ల టైం తీసుకున్నారు. ఆ తర్వాత 4 ఏళ్లకు కాలీవుడ్ హీరో విజయ్తో వారసుడు తెరకెక్కించారు. ఆ మూవీ వచ్చి 2 ఏళ్లైంది. ఇప్పటికీ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటి అన్నది క్లారిటీ లేదు. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్తో ఓ మూవీ చేయబోతున్నారనే డిస్కషన్ జరుగుతోంది. వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి ఓ సోషల్ డ్రామా స్టోరీ సిద్ధం చేసే పనిలో పడ్డారట. టాలీవుడ్ స్టార్ హీరోలు ఖాళీగా లేకపోవడంతో బాలీవుడ్కి వెళ్ళిపోదామా అనే ఆలోచన చేశారట. అమీర్ ఖాన్కి ఆ స్టోరీ వినిపించడం కూడా జరిగిందన్నారు. ఇప్పుడు దిల్ రాజు ఎంట్రీతో సీన్ మారిందని, పవన్ కళ్యాణ్తో ఆ కథను తెరకెక్కించనున్నారు అని టాక్. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ పొలిటికల్ ఇమేజ్కు, ఆయన ఐడియాలజీకి ఈ స్టోరీ సరిపోతుందని ఫిక్స్ అయ్యారట. మరి పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.